ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు అందరికీ అవసరమైన గుర్తింపు కార్డ్ ఆధార్ కార్డ్. ఇది లేనిది ఏ పని జరగనంత పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రతి ఒక్కరూ తమ పాకెట్లో ఎప్పుడూ ఆధార్ కార్డు ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతిదానికి ఈ కార్డును గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డుల్లో కొన్ని మార్పులు వచ్చాయి. ఆధార్ కార్డును పుట్టిన తేదీ వెరిఫై చేయడానికి గుర్తింపు పత్రంగా ఉపయోగించకూడదని తాజాగా యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాదని, దాన్ని ధృవీకరించడానికి ఉపయోగించవద్దని అన్ని డిపార్ట్మెంట్లకు తెలిపింది. డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణకు జనన ధృవీకరణ పత్రం తప్పనిసరిని స్పష్టం చేసింది. కొంతమందికి ఆధార్ కార్డుల్లో ఒకలా, ఇతర సర్టిఫికేట్స్లో మరోలా పుట్టిన తేదీ ఉంటుంది. దీనివల్ల కొంతమంది ప్రభుత్వ పథకాలను పొంది నిరుపయోగం చేస్తున్నారు. దీంతో UIDAI నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం పుట్టిన తేదీని నిర్ధారించడానికి ఆధార్ అర్హత పొందదని యూపీ ప్రభుత్వం తెలిపింది. రానున్న రోజుల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే రూల్ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ముద్రించబడి ఉంటే మార్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఇంతకుముందు డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోవడానికి ఆధార్ కార్యాలయానికి తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అవసరం లేకుండానే కొత్తగా తీసుకొచ్చిన యాప్ ద్వారా సులువుగా ఇంటి వద్దే మార్చుకోవచ్చు. ఆధార్ యాప్లోకి వెళ్లి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ నెంబర్కి వచ్చే OTPని ఎంటర్ చేయాలి. ఇతర వివరాలు సమర్పించాలి. మీరు సమర్పించిన వివరాలు కరెక్ట్గా ఉంటే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ను మారుస్తారు.